తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి హైదరాబాద్ వస్తున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక ఫిబ్రవరి 28న తొలిసారి వచ్చారు. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు ఆమె. పార్లమెంటు స్థానాల వారీగా సమీక్షలకు నిర్ణయించారు మీనాక్షి నటరాజన్. ఎల్లుండి మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమీక్షలకు సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. మరోసారి తెలంగాణకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎల్లుండి హైదరాబాద్ రాబోతున్నారు. ఆమె పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయబోతున్నారు. ఇక ఇవన్నీ చూస్తుంటే ఆమె తన మార్క్ కనిపించేలా పార్టీలో కార్యక్రమాలు చేపడుతుందనే చెప్పాలి. ఆమె చాలా సాదాసీదాగా వచ్చారు. ఇక ఆ తర్వాత ఆ రోజు గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టారు. 2 రోజుల క్రితం ఆ సమావేశానికి కూడా ఎటువంటి ఆర్భాటాలు ఉండకూడదు, నేతలు ఎవరు బొకేలు కానీ శాలువాలు కానీ ఏమి తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పారు. నేతలకు కూడా కొంతమంది అడావుడి చేయబోయిన నేతలపై సీరియస్ కూడా అయ్యారు. అటువంటివి ఏవి తనకు నచ్చవు. పార్టీ కోసమే అందరం కూడా పని చేయాలి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళారు. ఇక ఆ తర్వాత ఆమె ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక రోజులోనే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై వేటు పడింది. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వ్యవహారాలపై చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలకు పడుతున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేపట్టినటువంటి కుల గణన సర్వే పత్రాలు కూడా ఆయన చించివేశాడు. ఆయనపై ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చి పిసిసికి కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులైంది. ఆ మేరకు ఆమె వెళ్లిన వెంటనే ఆయనపై చర్యలు తీసుకున్నారు. నవీన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇక ఒకవైపు పార్టీని గాడిలో పెడుతూలే పార్లమెంట్ల వారిగా ఆమె నేతలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లుండి ఆమె హైదరాబాద్ రాబోతున్నారు. మధ్యాహ్నం మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో మాట్లాడబోతున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా, ముఖ్యమైన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రస్తుతం డిసిసి అధ్యక్షులు, ఇక ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు కావచ్చు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఇప్పటికే సమాచారం అందించారు. ఎల్లుండి మధ్యాహ్నం మొదట మెదక్ నేతలతో మాట్లాడబోతున్నారు. ఇక ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, గతంలో అంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇట్లా పూర్తి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే లోపే ఆమె అన్ని పార్లమెంట్ పరిధిలో నేతలతో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు ఆమెకి కూడా ఆ పార్టీపై కావచ్చు, పార్టీ నేతలపై ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎంపికకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలానే ఆమె ప్లాన్ చేసిందని చెప్పేసి పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఎల్లుండి 2 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆమె సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే ఆ నేతలందరికీ కూడా సమావేశం ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే సమాచారం అందింది. ఎల్లుండి 2 నియోజకవర్గాల తర్వాత మరుసటి రోజు కూడా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆమె మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏ రోజు ఎవరితో మాట్లాడతారు ఏంటి అనేది సాయంత్రానికి క్లారిటీ రాబోతుంది. మొత్తం మీద చూస్తే ఒకవైపు పార్టీని గాడిలో పెడుతూనే క్రమశిక్షణ ఎవరైనా తప్పితే మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుంది అనే విధంగానే మీనాక్షి నటరాజన్ వ్యవహరించబోతున్నట్టుగా స్పష్టమవుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.